పెద్ద పెద్ద పొలిటీషియన్లు చెప్పారు ఇలా కోలివింగ్ పీజీలు వద్దని, నేనే వినిపించుకోలేదు. రాజు బాయ్. చెప్పండి కిషోర్ బాయ్. ఈ బాయ్ వెళ్తున్నారా? జాగ్రత్త. వెళ్ళే ముందు కొద్దిగా పూర్తిగా నేను ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయచ్చు కదా. ఏంటి అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలా? ఆ, అడ్వాన్స్ నా అడ్వాన్స్ అని ఎందుకంటారో తెలుసా? తెలుసు కానీ మరి నేను ఒక్కరోజే కదా అయింది వచ్చి. ఒక రోజు ఉండమని నేను చెప్పానా? అది మీ ఇష్టం. ఓకే సరే వదిలే. 3 months అడ్వాన్స్ కొట్టే కదా, కనీసం 1 month ఉంచుకుని మిగతా 2 months అడ్వాన్స్ ఇవ్వచ్చు కదా. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. ముందు రూమ్ చూసారనుకోండి 3 నెలలు అడ్వాన్స్ కట్టాల్సి ఉంటుంది. అదే చూడకుండా జాయిన్ అయిపోయారనుకోండి 1 month కడితే సరిపోద్ది. ఏమంటారు? ఆహా. మీరు మా పీజీని నమ్మలేదు, అందుకే 3 నెలలు కట్టించుకున్నాను. ఏయ్ ఎలా నమ్ముతాం? బొక్కలా ఉంది పీజీ, మళ్ళీ ఇది పీజీలు కోజీ అంట. ఏం తక్కువైందన్నా? అన్నీ ఉన్నాయిగా. ఉన్నాయి, నా పెళ్ళం కూడా ఉంది, అదే ప్రాబ్లం. అది మీ పర్సనల్. బెడ్, ఫ్యాను, లైట్స్ చూసుకున్నట్టే గొడవ పడ్డ తర్వాత మీ పిల్లం కూడా సేమ్ పీజీ జాయిన్ అయిందేమో చూసుకోవాలి కదా. అయినా తనుందనే కాదు, నాకు ఈ పీజీ నచ్చలేదు. ఫుడ్ అసలు బాగాలేదు. ఏంటి ఫుడ్ బాగాలేదా? ఎవడైనా హోమ్ ఫుడ్ మిస్ అవుతారు, కానీ మా పీజీలో ఉంటున్న వాళ్ళు ఇంటికి వెళ్ళక కూడా మా పీజీ ఫుడ్ మిస్ అవుతారు. అది సార్ మా రేంజ్. మా రూమ్ ముందు ఎవరు పడతారు వామిటింగ్ చేసుకుంటున్నారు. క్లీన్ చేయిస్తా. అంతేగాని నా అడ్వాన్స్ తిరిగి అంటావు. కష్టమే. సరే వెళ్తున్నా. బయట కట్టు. డబ్బులు ఇవ్వనన్నావుగా, లోపలికి వెళ్తున్నా. అంటే ఇంతసేపు బెదిరించాడా? నాకు డౌట్, నా దగ్గర 3 నెలలు అడ్వాన్స్ తీసుకున్నావు, కానీ నా పెళ్ళం దగ్గర ఏంటి 5 నెలలు తీసుకున్నావు? ఆ మాటకు వస్తే నీ రూమ్మేట్ అవి లేడు, ఆడి దగ్గర 6 నెలల అడ్వాన్స్ లాగేశా. ఎవరి దగ్గర అంత లాగొచ్చో అంతా లాగడమే. అబ్బో. ఇంతకీ నాకు మీది మీ ఆవిడది స్టోరీ తెలియాలి. పెళ్ళయ్యాక కూడా ఇద్దరు వేరువేరుగా ఎందుకు ఉందాం అనుకున్నారు? నాకు కూడా తెలియాలి. ఏ నువ్వా? ఎవరు మీరు? అడ్వాన్స్ కట్టండి. అడ్వాన్సా? సో అతన్ని హస్బెండా? ఎందుకు నవ్వుతున్నావు? మరి ఇద్దరు విడివిడిగా ఉండడం ఏంటి, మళ్ళీ ఇద్దరు ఒకే పీజీకి రావడం ఏంటి? పోయి నేను నీ హస్బెండ్ రూమ్ బయట వామిట్ చేసుకోవడం ఏంటి? ఏయ్ ఆపవే. అయినా అసలు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? డివోర్స్ ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు? ఏదో గరికపాటి గారి ప్రవచనాల కోసం కూర్చున్నట్టు కూర్చున్నారు. అలా అంటావేంటన్నా? నీ ఫ్లాష్ బ్యాక్ కోసం ఒకరోజు గిరాకంతా వదిలేసా. కరెక్ట్గా 5 నెలల క్రితం. ఒక్క నిమిషం అన్నా, ఫోన్ వస్తుంది. సారీ అన్నా. సరేనా? అరే అలాగా? అరే ఓకే 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 సరే ఓకే. అన్నా లాస్ట్ టైం ఆ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిపోయాను కదా, కొంచెం చూసుకో అన్నా అది. ఓకే అన్నా, సరే ఉంటా. ఓకే. సారీ, బాబాయ్ ఫోన్ చేశారు. పర్లేదు. ఎంతైనా ఇంట్లో ఫోన్ చేస్తే ఎత్తాలే బ్రో. ఇంట్లో బాబాయ్ కాదు, పోలీస్ బాబాయ్. పోలీసా? పోలీస్ ఏంటి? కరెక్ట్గా 4 రోజుల క్రితం నా ఆటోలో ఒక అమ్మాయి ఎక్కింది. చూడటానికి ఎక్కడో తేడా కొడుతుంది, కానీ సరే మనకి ఎందుకులే అని చెప్పి మాదాపూర్లో డ్రాప్ చేస్తా. వెళ్ళేటప్పుడు బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోయిందన్నా. సరే తిరిగి ఇచ్చేద్దాం అనుకునే లోపు మేడం బ్యాగ్ ఓపెన్ చేసి చూసా. డ్రగ్స్ ఉన్నాయన్నా. అమ్మని. డ్రగ్సా? మనకెలాగో పోలీస్ బాబాయ్లతో మంచి పరిచయం ఉంది కాబట్టి స్టేషన్ తీసుకెళ్ళా. బ్యాగ్ అంతా పరిశీలించాక మా బాబాయ్ ఏమన్నాడు తెలుసా? తను డ్రగ్స్ తీసుకునే అమ్మాయి కాదు, డ్రగ్స్ అలవాటు చేసే పెడ్లర్ అని చెప్పాడు. అమ్మని. ఓ. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్. ఆ అమ్మాయిని పట్టిస్తే ₹1,00,000 వస్తాయి. మరి ఆ ఫోటో అంటే పంపించవచ్చు కదా. ఆ ఫోటో ఏం లేదన్నా, కానీ చూస్తే గుర్తుపడతా. అయితే ఎలా ఉంటుంది చెప్పు. అసలే నా బ్యాగ్ పోయింది, అందులో నా ఐడెంటిటీ కూడా ఉంది. దొరికితే మన పరిస్థితి అంతే. ముందు దాని సంగతి చూడు, సరేనా? ఏమైంది నేహా, ఏదో సీరియస్గా మాట్లాడుతున్నావు? హే ఏం లేదు